నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాద ఘటన మీద ప్రభుత్వం కీలక నిర్ణయం. బ్రాండెడ్ పేరుతోటి నకిలీ నిత్యావసర వస్తువులు. మేడారం జాతరకు కోట్ల మంది భక్తులు. జీవో 315 మీద కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఖరారు. చెరుకు సాగు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం ఒకటేసారి. తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల. తెలుగుదేశం జనసేన ప్రకటించిన తొలి జాబితాల 99 మంది విద్యావంతులే. వైకాపాకు ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా. పొత్తు కుదిరినప్పుడే వైకాపా కాడి వదిలేసింది. కొత్త నేర చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక వార్తలలో పోతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాద ఘటన మీద ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రజల జీవితంలో నిత్యం తీరిక లేకుండా అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు అయితే సమయం చూసుకోకుండా ఇట ప్రయాణాలు చేస్తున్నారు. ఇక ఇట్లనే ఒక్కసారి అలా ప్రాణాల మీద గిట్ల వస్తున్నది. ఇక నిన్నైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతోటి ప్రముఖుల ప్రయాణాల మీద చర్చ జరుగుతున్నది. ఇదే అంశం మీద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించిండు. విఐపీల డ్రైవర్ల అందరికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించాలంట అని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పిండ్రు. సుమోటోగా తీసుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించిండ్రు. రాష్ట్రంలో 33 జిల్లాలల్లో రవాణా శాఖ ఎక్కడికక్కడ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తుందంట అని చెప్పిండు. ప్రతిభ లేని డ్రైవర్లను విధులలో పెట్టుకోవద్దంట అని ఇట్లా సూచించిండు. బ్రాండ్ పేరుతోటి నకిలీ నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్నారు. ఆ ముఠానైతే పట్టుకున్నారు పోలీసులు. 4 ఉన్నారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రాలను. రెడ్ లేబుల్, బ్రూక్ బ్యాండ్, టీ పౌడర్, లైజాల్, హార్పిక్, సర్ఫ్ ఎక్సెల్, ఎవరెస్ట్ మసాలా, పారాచూట్ హెయిర్ ఆయిల్ ఇట్లా కొన్ని నకిలీ పేర్లతోటి తయారు చేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపిండు. కాటేదా, నాగారం ప్రాంతాలల్లో తయారీ కేంద్రాలు ఏర్పాట్లు చేసుకున్నారంట. దాదాపు 2 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసిండ్రు. 4 అరెస్ట్ చేసినామంట అని ఇంకో 3 పరార్లు ఉన్నట్లు ఇట్లా చెప్పిండ్రు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నిందితులు నకిలీ వస్తువులను నగరంలోకి వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. మేడారం జాతర కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు చెప్పింది. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారంట అని చెప్పింది. ఇక ఇవాళ మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడింది. మేడారంలో వసతుల కోసం ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందంట అని చెప్పిండ్రు. 20 శాఖల అధికారులు జాతర పనులలో కష్టపడిండ్రు. భక్తులకు ఇబ్బంది లేకుండా మా వంతు కృషి చేసినాం. జాతర కోసం ఆర్టీసీ దాదాపు 6,000 బస్సులను కేటాయించింది. 12,000 ట్రిప్పులు నడిపింది. మహా జాతరకు వచ్చిన భక్తులల్లా 5,090 మంది తప్పిపోయిండ్రు. ఇక వాళ్ళల్లా 562 మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినామంట అని చెప్పింది. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన జీవో 317 మీద ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల అభ్యంతరాల దృష్ట్యా ఈ జీవో మీద మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా మంత్రి దామోదర్ నరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 2021లో ఇచ్చిన 317 జీవో మీద వివాదాలు, ఉద్యోగుల అభ్యంతరాల మీద కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. 5 ఏళ్లల్లా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేస్తామంట అని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పిండు. నిజామాబాద్ జిల్లా బోధన్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిఫార్సుల కమిటీ సందర్శించింది. చైర్మన్ శ్రీధర్ బాబు, సభ్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక చక్కెర పరిశ్రమను ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నదంట అని శ్రీధర్ బాబు తెలిపిండు. చక్కెర పరిశ్రమ ప్రారంభం, చెరుకు సాగు ఒక్కటేసారి జరగాలంట అని పేర్కొన్నాడు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పరిశ్రమల పునరుద్ధరణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపుతామంట అని చెప్పిండు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకటే వేదిక మీద నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించిండ్రు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే తెదేపా అభ్యర్థుల పేర్లను చంద్రబాబు చెప్పిండు. పొత్తుల భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక ఇంట్లో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించిండు. 99 మంది అభ్యర్థులు అందరూ విద్యావంతులే కావడం విశేషమైంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, 3 MBBS చదివిన వైద్యులు, 2 PhD చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థులల్లా 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. మొత్తం 99 మందిలా 13 మంది మహిళలకు చోటు దక్కింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేసిండు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపిండు. ఈ లేఖలో ఆయన జగన్ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి నన్ను అనర్హుడిగా చేయనీకే మీరు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇయ్యలేదు. వైకాపా ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా, వెంటనే ఆమోదించాలంట అని కోరుతున్నా. అందరం ప్రజల తీర్పు కోరాల్సిన సమయం ఆసన్న నర్సాపురంలో నా నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తా అని ఆయన లేఖలో పేర్కొన్నాడు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన తోటి పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నాడు. రాష్ట్రాన్ని కాపాడుకోనికే, భావితరాల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం అంట అని చెప్పిండు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నాడు. భాజపా కలిసి వస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంట అని వెల్లడించిండు. ఈ మేరకు తెదేపా జనసేన ఉమ్మడి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిండు. బ్రిటిష్ వలస పాలన నాటి నేర వ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన 3 నేర చట్టాలు ఈ ఏడాది జూలై 1వ తేదీకించి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు అమల్లున్న భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, భారత సాక్ష్యాధార చట్టం 1872 స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను వర్తింపజేయనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిండు. ఉభయ సభల ఆమోదం తర్వాత డిసెంబర్ 25న రాష్ట్రపతి సంతకంతో అవి చట్టరూపం దాల్చినాయి. భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ 6వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణకర్త కోళ్ల రామచంద్రారావు, శ్రీమతి వెంకటేశ్వరి దంపతులు పూజాధికారులు నిర్వహించి అన్న సమారాధన సమర్పించారు. గత 6 సంవత్సరాలుగా రాయలం గ్రామస్తులు భీమవరం పరిసర ప్రాంతాల ప్రజల సహాయ సహకారాలతో వార్షిక మహోత్సవం నాడు అన్న సమారాధన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఈ సమారాధనలో అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, మనకు శక్తిని, ఆయురారోగ్యాలు ప్రసాదించే ఆంజనేయుని అనుగ్రహం అందరికీ ఉండాలని, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశిష్టత కలిగి ఉందని, స్వామివారిని దర్శించుకోవడం మహాభాగ్యమని, స్వామివారి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి అంతర్వేది, కోళ్ల సీతారామయ్య, తోట నారాయణమూర్తి, గణేష్న ఏడుకొండలు, గుబ్బుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఈరోజు మరి కోళ్ల రామచంద్రరావు గారు దంపతులు మరి ఉదయం పూజా కార్యక్రమాలతో మరి ఈరోజు 6వ వార్షిక మహోత్సవం నిర్వహించడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి పూజలు మరి రాయలం గ్రామం దేవాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఇచ్చేస్తూ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇయ్యాల వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.